అన్నా. వాడు దొరికాడా? లేదన్న. ఇంకా నువ్వేం చేస్తున్నావురా? నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఆ ఫోన్ ఎట్టి పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్కు వెళ్ళకూడదు. అర్థమైందా? అర్థమైందన్నా. పెద్ద బండే తీసుకెళ్తున్నాను. ప్రాణాలు పోయినా సరే ఫోన్ తీసుకొస్తాను. తీసుకురాకపోతే నీ ప్రాణం నా చేతుల్లో పోతుందిరా. డూ ఇట్ ఫాస్ట్. ఎల్లు ఫాస్ట్గా వెళ్ళు. అడుగు. ఆ ఫోన్ ఆయన చేతికొచ్చేలా చూడు తండ్రి, లేదంటే ఆయన జైలుకెళ్లాల్సి వస్తుంది. అయ్యో అత్తయ్య, ఏమైంది? పడి కుంకుమ నేల పాలైంది. నాకెందుకో భయంగా ఉంది. అత్తయ్య, మీరు కంగారు పడకండి. ఏదో పొరపాటున కింద పడింది అంతేగా. నేను తీస్తానులేండి. మీరు వెళ్ళి మంచినీళ్ళు తాగండి. మీరు దయచేసి నా ఫోన్ ఎక్కడుందో ట్రేస్ అవుట్ చేయండి మేడం. నా ఫోన్ దొరికితే అసలు దొంగ ఎవరో కూడా దొరికిపోతాడు. విశ్వా, జాను చేతే నీ ఫోన్ని పగలగొట్టిస్తాను. ఇప్పుడు సాక్ష్యం లేదు కాబట్టి విశ్వ జైల్లో ఉంటాడ్రా. అప్పుడు జాను నాదవుతుంది. మాకడ్డుగా ఎవ్వరు ఉండరు. ఎస్, జాను చేతే ఫోన్ని నాశనం చేయిస్తాను. అప్పుడు సాక్ష్యం లేదు కాబట్టి విశ్వ జైల్లో మగ్గిపోతాడు. విశ్వ చాప్టర్ క్లోజ్. ఇక జాను నాదే. జానుకి ఏమైంది?
అలా మౌనంగా ఉంది? నాకేమైతే ఏంటి సార్, మీకు మీ ఫోన్లు, బిజినెస్లు ఇవే కదా ముఖ్యం. ఏదో ఖాళీ టైంలో నాతో కాలక్షేపం చేస్తారు, అంతే కదా. ఆ ఫోన్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నాడన్నా. చాను చాను, నిజానికి నేను అలా చేసి ఉండకూడదు. చాను, ఐఎమ్ రియల్లీ సారీ. ఐఎమ్ వెరీ సారీ. నువ్వు నా కోసం బాధపడితే బాగుంటుంది, కానీ నా వల్ల బాధపడితే నాకుండే తట్టుకోలేచాను. హార్ట్ బ్రేక్ అయినా అవ్వచ్చు. సార్ ఆపండి, ఎందుకలా మాట్లాడుతున్నారు? ఎందుకంటే అది నిజం కాబట్టి. అప్పుడు ఆ ఫోన్ వచ్చిన డిసప్పాయింట్ మూడ్లో నేను నిన్నేమని అనుంటే నువ్వెక్కడ హర్ట్ అవుతావోనని చెప్పకుండా వెళ్ళాను, అంతే. నిన్ను బాధ పెట్టాలని నేను అనుకోను. అయ్యో, ఐమ్ సారీ సార్. అలా ఉన్న పళంగా వదిలి వెళ్ళేసరికి నేను డిసప్పాయింట్ అయ్యాను, కానీ నేను ఇదంతా ఆలోచించలేదు. బట్ యూ ఓకేనా?